ఏంటమ్మా? డాడ్, నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఏంటిది? అక్షయ్ బాబా ఫ్రెండ్ ఎవరు పోలీస్ ఆఫీసర్ గా ఈ హైదరాబాద్కి వచ్చాడంట. అవనికి డబ్బిచ్చిన ఫైనాన్స్ నువ్వే వాడి చేత ఈ పని చేయించావని చెప్పాడు కదా. జరిగిన దాంట్లో నీ హ్యాండ్ ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవటానికి రేపు అక్షయ్ అవనిలు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ అక్షయ్ ఫ్రెండ్ కాబట్టి నీ గురించి తెలుసుకోవటానికి చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు డాడ్. వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా చూడు. వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సరే, మీరక్కడ ఆ పని చూడండి. నేనిక్కడ మీనాక్షిని ఇక్కడి నుంచి బయటికి పంపించేసే పనిలో ఉంటాను. అది శాశ్వతంగా మనకి అడ్డు రాకుండా ఉండే పని నేను చూసుకుంటాను. ఆ పనిలోనే ఉన్నాను డాడ్. ఇంట్లో అత్తయ్య దృష్టిలో మీనాక్షి తప్పుడు మనిషి అనుకునేలా చేస్తున్నాను. అత్తయ్యే మీనాక్షిని మెడపొట్టి గెంటేసేలాగా. ఛార్జింగ్ తక్కువగా ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే. నేను మా డాడ్ తో మా అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించావంటే కొట్టడం కాదు, చంపేస్తాను నిన్ను. నీ ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు. నువ్వేం చేస్తావో కూడా నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నువ్వు మా అమ్మని పంపించాలనుకోవడం కాదు, నీకు అడ్రస్ అనేది లేకుండా చేస్తాను. ఆల్రెడీ నీ భర్త చేత నువ్వు మెడబట్టి గంటించుకున్నావు. అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మరొకరిని మెడపట్టి బయట గంటించాలని చూస్తున్నావు. మన ఆస్తి పోవడానికి, ఇల్లు పోవడానికి నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి ప్లాన్ చేసుంటారు. ఈ ఇద్దరి సంగతి తెలుస్తాను. మైండ్ ఇట్. నా కాళ్ళు పట్టుకున్నావేంటే? లే, ఏమైంది ఏడుస్తున్నావు? ఇలారా కూర్చో. అవని నన్ను కొట్టిందమ్మా. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా హాస్పిటల్ కి వెళ్లేలా చెయ్యి. మీరు ఆధారాలు ఎలా సంపాదిస్తారో అది చూస్తా. తాగి డ్రైవ్ చేస్తున్నారా? ఎంత ధైర్యం నీకు?